ఇజ్రాయెల్ పై ఇరాన్ అటాక్ చేయడం, అందుకు ఇజ్రాయెల్ కౌంటర్ ప్లాన్ చేస్తుండటం ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త టెన్షన్ కు తెరతీసింది. ఒకవైపు హమాస్ ను ఎదుర్కొంటూనే మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లానే లక్ష్యంగా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తున్న టైంలో ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ రచ్చ ముదిరిందనమాట. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు ముదిరితే ఆ ప్రభావం భారత్ పై పడుతుందా? ఆర్థిక వృద్ధిలో భారత్ కనుబరుస్తున్న జోరుకు పశ్చిమాసియా పరిస్థితులు బ్రేకులు వేస్తాయా? భారత్ కు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ఈ రోజు బిగ్ స్టోరీలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ కు దౌత్యపరంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరు దేశాలు భారత్ కు మిత్రపక్షాలే. ఆది నుంచి మద్దతుగా నిలుస్తూ వచ్చిన ఇజ్రాయెల్ తో భారత్ బంధం గత 10 ఏళ్లలో మరింత బలపడింది. ఈ ఇరు దేశాల మధ్య ట్రేడ్ విలువ $7.5 బిలియన్ చేరింది. హమాస్ పై పోరులో ఇజ్రాయెల్ కు పూర్తి సపోర్ట్ ఇచ్చిన భారత్ ఇరాన్ తో రచ్చ విషయంలో మాత్రం తటస్థంగా ఉంటోంది. ఇరాన్ తో భారత్ కు సత్సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. చైనాకు కౌంటర్ గా పశ్చిమాసియాలో ట్రేడ్ ను బలోపేతం చేసుకోవడంలో ఇరాన్ ఎంతో సహకరించింది. భారత్ ఆధ్వర్యంలో ఆ దేశంలో చబహార్ పోర్టు నిర్మాణం జరగడమే ఇందుకు నిదర్శనం. ఇక ఈ ఇరు దేశాల మధ్య పోరు ముదిరితే అది భారత్ కు ఆర్థికంగానూ భారమయ్యే అవకాశం ఉంది. $689 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉండటం వల్ల ప్రస్తుతానికి భారత్ పై ఇరు దేశాల పోరు అంత ప్రభావం చూపకున్నా ఇది భీకర యుద్ధానికి దారి తీసి సుదీర్ఘ కాలం సాగితే మాత్రం భారత్ కు తిప్పలు తప్పవు అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా చమురు ధరలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వంటి అంశాల్లో సవాళ్లు ఎదురు కానున్నాయి. ఇప్పటికే ఈ టెన్షన్స్ తో బ్రెంట్ ఆయిల్ బ్యారెల్ ధర $2.26 పెరిగి $75.82కు చేరింది. యుద్ధం ముదిరితే ఈ ధరలు మరింత పెరుగుతాయి. ఫలితంగా చమురు దిగుమతి భారత్ కు భారంగా మారుతుంది. పశ్చిమాసియా దేశాలకు ప్రత్యామ్నాయంగా మనం చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నా అది భారత్ కు సరిపోదు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు ముదిరితే హెజ్బొల్లాతో పాటు ఈ యుద్ధంలో ఇరాన్ కు మద్దతుగా హౌతీలు కూడా రంగంలోకి దిగుతారు. అదే జరిగితే రెడ్ సీలో సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. అది భారత్ ఎగుమతి దిగుమతులపై ప్రభావం చూపిస్తుంది. కొంతకాలం క్రితం హౌతీలు జరిపిన దాడులతో భారత్ పెట్రోలియం ఎగుమతులు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి 37.56% తగ్గి $5.96 బిలియన్లకు చేరింది. రష్యా నుంచి వచ్చే చమురును కూడా భారత్ ఈ రెడ్ సీ ద్వారానే దిగుమతి చేసుకుంటోంది. ఈ యుద్ధం ముదిరితే దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ పోర్టు మీదుగా చమురును దిగుమతి చేయాల్సి ఉంటుంది. ఆయిల్ సరఫరాలో కొరత ఏర్పడితే ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ముడి చమురు ధరలు తక్కువ ఉండటం వల్ల ఇవే ధరలు మరికొంతకాలం సాగితే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించొచ్చనే ప్లాన్లో భారత్కు చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. లీటర్కు $3 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కానీ ముదిరితే ధరలు తగ్గడం మాట అటుంచితే ప్రస్తుత ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నాయని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు భారత్ ఆయిల్ ను ఎక్కువగా డాలర్ల లెక్కలో కొనుగోలు చేయడం వల్ల చమురు ధరలు పెరిగితే రూపాయి విలువ పడిపోయే అవకాశం కూడా ఉంది. ఫలితంగా దిగుమతులపై భారం పడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ అండ్ బిగ్ స్టోరీస్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే వే2 న్యూస్ యాప్ ను ఫ్లిప్ చేస్తూ ఉండండి.